భారతదేశంలో మొట్టమొదటి అధికారిక పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్ పిఓఆర్ను కార్యాచరణలోకి తెచ్చిన సంస్థ ఏది? ఆప్షన్స్: ఏ. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఏపీఎస్ఈజెడ్, బి. ముంబై పోర్ట్ ట్రస్ట్, సి. చెన్నై పోర్ట్ అథారిటీ, డి. కోలకత్తా పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఏపీఎస్ఈజెడ్. వివరణ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఏపీఎస్ఈజెడ్ శుక్రవారం మార్చి 27, 2026 భారతదేశంలో మొట్టమొదటి పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్ పిఓఆర్ను అధికారికంగా కార్యాచరణలోకి తెచ్చింది. ఇది సముద్ర అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి మరియు ప్రమాదంలో ఉన్న నౌకలకు మద్దతు ఇవ్వడానికి ఒక నిర్దేశిత వ్యవస్థ. అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ నిర్వచనం ప్రకారం పిఓఆర్ అనేది ఓడలు అత్యవసర సమయంలో ఆశ్రయం పొంది పరిస్థితులను స్థిరీకరించుకోవడానికి, ప్రాణాలను రక్షించడానికి మరియు పర్యావరణ నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడే నియమిత ప్రదేశం. ఏపీఎస్ఈజెడ్ ఈ కార్యక్రమంలో 2 పోర్టులను పిఓఆర్గా నియమించింది. అవి: 1. పశ్చిమ తీరంలోని దిఘీ పోర్ట్ అరేబియా సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ మార్గాల్లో ప్రయాణించే నౌకలకు మద్దతు ఇస్తుంది. 2. తూర్పు తీరంలోని గోపాల్పూర్ పోర్ట్, బంగాళాఖాతం మరియు మలక్కా జలసంధి వైపు మార్గాల్లో ప్రయాణించే నౌకలకు మద్దతు ఇస్తుంది. భారతదేశం 11,000 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారిక పిఓఆర్ వ్యవస్థ లేకపోవడం ఒక పెద్ద లోటుగా ఉండేది. ఈ చర్య ద్వారా దేశం సముద్ర భద్రతా మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేస్తోంది. దీనికోసం అంతర్జాతీయంగా పేరుగాంచిన స్మిత్ సాల్వేజ్ మరియు మెరైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ మేరార్ లతో అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ స్థాయి సాల్వేజ్ నైపుణ్యం, త్వరిత అత్యవసర స్పందన మరియు సమన్వయ సామర్థ్యం లభిస్తాయి.